మంచిగా ఎండుమిరపకాయలు కూడా సుంచి పెట్టుకున్నారు. కర్రీ కోసం అయితే బౌల్ అయితే వేడి చేయడం జరిగింది. ఇలా వేడి అయిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి. బాగుంటుంది అవి. ఒక 2 లీటర్స్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 పిరికల్లో ఆవాలు, 2 పిరికల్లో జీలకర్ర, కరివేపాకు ఒక 2 పిరికళ్ళు, ఒక దోసెడు పచ్చిమిర్చి, ఇలా మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఆయిల్లో వేయించుకొని ఒక 2 గంటల పసుపు అలాగే కడిగేసి పెట్టుకున్న టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కర్రీలోకి 1 కేజీ వరకు సాల్ట్ తీసుకోవాలి. టమాటా ఆలుగడ్డ సూప్లోకి అయితే ఇలా టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత ఇలా మనం ముందుగా పసుపు వేసి ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను అయితే ఆరబెట్టుకున్న వాటిని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కిలో వరకు పచ్చిమిరపకాయల మిక్సీ వేసి పెట్టుకున్న వాటిని కూడా ఒక ముద్ద యాడ్ చేసుకోవాలి. ఒక పిరికెడు. ధనియాల పొడి ఒక 3 గంటలు, అలాగే కుడక పొడి ఒక 1/2 కిలో, మంచిగా గ్రేవీ టైప్ వచ్చేటట్టు అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని అలాగే ప్యూరీ చేసి పెట్టుకున్న ఒక 20 కిలోల టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని మసాలాలన్నీ పట్టేటట్టు మంచిగా వేడి అయ్యి సలసల మసలే వరకు అయితే కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. ఇలా ఆలుగడ్డలు కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని మరిగిన తర్వాత వేసుకోవాలి. లేకపోతే దగ్గరికి అవుతుంది. ఇలా ఆలుగడ్డలు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడే అన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆలుగడ్డ టమాటా సూప్. ఇలా టమాటా ఆలు కర్రీ అయితే రెడీ అయిన తర్వాత దింపుకొని ఇలా కొత్తిమీర పుదీనానైతే యాడ్ చేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది.